సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథన్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈ రోజు నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలని ఆతృతగా వచ్చానమ్మా. నువ్వు కూడా నా కళ్ళల్లోకి చూస్తూ విను బిడ్డ, ఆఖరి వరకు విను. ఆనందంగా ఈ రోజుని ప్రారంభించు. నీ జీవితం ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటూ ఉన్నావు. కాలం వేగంగానే పోతుంది, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు తల్లి. నువ్వు బాగుంటేనే కదా నలుగురు నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను మర్యాద ఇస్తారు. నువ్వు ఉండే చోటును బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కానీ నువ్వు మాత్రం నమ్మకాన్ని పోగొట్టుకుని రెక్కలు లేని మనిషి లెక్క పక్షి వలె కింద పడిపోతున్నావు. ఇదే జీవితం బిడ్డ. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. ఎప్పుడూ కూడా నా వల్ల కాదు అని గమ్మును కూర్చోవద్దు తల్లి. నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ వెళ్ళవద్దు. ఏది కూడా నీ దగ్గరికి రాదు. ఎలాగైతే నువ్వు నడుచుకుంటావో దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి తల్లి. ఎవరి కూడా నీ కోసము ఏ పని చేయరమ్మా. నీ జీవితం కోసం ఇతరుల సమయాన్ని వృధా చేసుకోరు. ఎవరిని కూడా నమ్మవద్దు. ఎవరి మీద కూడా ఆధారపడవద్దు తల్లి. ఎవరిపై ఆధారపడి ఎదురు చూస్తూ ఉండక తల్లి. నీ జీవితం నువ్వే చూసుకోవాలి, నువ్వే ప్రయత్నించాలి. ప్రయత్నించి ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి తల్లి. అప్పుడే అన్ని విజయాలు నీకు దక్కుతాయి తల్లి. దానికి అర్థం గమ్మున కూర్చొని ఉంటే నీకు కావలసిన విజయం నీ చేతిలో పెట్టను. నువ్వు వెళ్ళవలసిన దానికోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడే నీకు నిజమైన విజయం అందిస్తాను బిడ్డ. ఎంత నీ బాబా అయినా నీ తండ్రి అయినా కూడా కొద్దిగా కూడా ప్రయత్నించకుండా కష్టపడకుండా ఉంటే ఎలా చెప్పు? నువ్వు ఏది కూడా చెయ్యకుండా ఉంటే ఏదైనా ఎలా వస్తుందమ్మా? ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఓటమి కూడా రావచ్చు. ఒకే ప్రయత్నంలో ఎవరూ కూడా విజయం సాధించలేరు కదా. కాబట్టి నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు తల్లి. ఇక మీద రాబోయే రోజుల్లో కఠినమైన కాలం కూడా ఉంటుంది. వాటితో నువ్వు పోరాడాల్సిన అవసరం కూడా ఉంటుంది తల్లి. అప్పుడప్పుడు పోరాడి తీరాల్సి ఉంటుంది బిడ్డ. ఓటమి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు, పోరాడు. ఎన్నిసార్లు ఓడినా సరే మరొక్కసారి పోరాడు. 9 సార్లు ఓడిపోతే 10వ తప్పక గెలుస్తావమ్మా. మొదట నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ఏదైనా సాధిస్తావు. అది వదిలేసి ఇతరుల మీద కొర చెప్పడం, ఇతరులను ఏదో ఒకటి అనడం, నా గెలుపు ఆగిపోయింది, ఇతరుల వల్లే నా గెలుపు ఆగిపోయింది, ఇతరుల వల్లే నేను వెనకబడిపోయాను అనుకుంటూ సాకులు అనేవి చెప్పకూడదు. నీ విషయానికి ఓటమి నువ్వు మాత్రమే బాధ్యత వహించాలి. కాబట్టి ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పు పట్టకుండా ఎక్కడ తప్పు చేసావన్నది సరిచేసుకో. ఇది కూడా కొద్దిగా శోధన కాలమే అని గుర్తించుకో. అయినా కూడా తప్పదు బిడ్డ, దానిని ఎదుర్కొని తీరాల్సిందే. అలాంటి పరిస్థితులు వస్తే భయపడవద్దు. నీకు తోడుగా నీ బాబాని నేను ఉన్నాను కదా. నువ్వు అనుకునే కార్యం అతి త్వరలో నెరవేరబోతుంది తల్లి. నీ జీవితంలో మంచి ఎత్తుకు ఎదుగుతావు. మంచి స్థాయికి నేను తెస్తాను. ఎప్పుడూ కూడా నీ చెయ్యిని నేను వదలను తల్లి. నేను నీకు మంచి దారిని చూపిస్తాను. ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది నేర్చుకునే సహనాన్ని కల్పిస్తాను. నీ సమస్యలు తీరే వరకు మంచి మార్గాలు నీకు తెలియపరుస్తాను. నీ మనసులో ఉన్న దిగులంతా పక్కన పెట్టి నా గొంతు మాత్రమే వింటూ ఉండు. అవసరమైనప్పుడల్లా నీకు మంచి మార్గాలను చేరవేస్తా ఉంటాను బిడ్డ. అది వినేందుకు, ఆచరించేందుకు కొంచెం ప్రయత్నిస్తూ ఉండు. దిగులు పడేందుకు ఏమీ లేదు తల్లి. నిదానం అనేది నీ జీవితంలో మంచి మార్పును తీసుకొస్తుంది. అలాగే ఆలస్యం అవుతుంది అని కూడా నువ్వు దిగులు పడనవసరం లేదు. అది కూడా నీకు మంచి కాలమే, మంచి కాలాన్ని తీసుకొస్తుందమ్మా. శోధనలు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి చేరుకుంటావు. అంత మంచి కాలం రాబోతుంది అని అర్థం. అంత అనుకూలమైన కాలం రాబోతుంది. అన్ని ఆలోచనలకు ఒక ముగింపు అనేది ఉంటుంది బిడ్డ. ఆ ముగింపు నిశ్చయంగా శుభకరమే అవుతుంది. అతి త్వరలో మంచి మార్గాన్ని కలిగిస్తుంది. నీకు అంతవరకు నీ బాబా మీద నమ్మకంతో ఉండు. నేను చెప్పే సందేశాలు, వాక్కులు విని ఆచరించు. నమ్మకంతో ఎదురు చూస్తే
అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.